హలో ఫ్రెండ్స్, నేను పియూ అల్టిమేట్ గేమర్స్ని మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే మైన్క్రాఫ్ట్ ఆడట్లేదు, నేను గ్రానీ అయితే ఆడబోతున్నాను. గ్రానీలో కొన్ని ట్రిక్స్ చూపిస్తాను నేను. అలాగే ప్రీవియస్ గ్రానీ వీడియోలో అయితే ఒక స్పైడర్కి అయితే ఒక సూవర్ అన్లాక్ చేసి గరాజ్లోకి ఎంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ సూవర్ ఇంకా దూరం వెళ్ళి చూపించబోతున్నాను ఈ వీడియోలో. సరే, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఏంటి రెడీ? ఎక్స్క్యూజ్ మీ బాస్, యు హావ్ ఎ మెసేజ్. డే 1 ఫస్ట్ ట్రిక్. నేను ప్రీవియస్ వీడియోలో చూపించినట్టున్నాను. ఫస్ట్ ట్రిక్, ఆ ట్రిక్కే వాడి హౌస్ అంతా తిరుగుతా. గ్రానీ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం ముందు. ఈ రూమ్ నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ట్రిక్ అయితే వాడేద్దాం. అసలు ఏంటి రూమ్లోకి రావట్లేదు? అసలు గ్రానీ గ్రానీ రూమ్లోకి వస్తే ఇక్కడ ఇమ్మీడియట్గా స్ట్రిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇలా పైకి కింది పైకి కింది పైకి కింది పైకి పైకి ఇలా ఇలా అంటూనే ఉండాలి. ఇప్పుడు బయటికి వచ్చినా మన దగ్గరికి రాదు, అక్కడే ఉండిపోతుంది గ్రానీ. ఏంటే కొట్టడానికి ట్రై చేస్తున్నావు? బుక్ అయితే తీసుకుని ఇంకా గ్రానీ వాళ్ళ మమ్మీ రిలీజ్ చేద్దాం. సూవర్ అనేది చూపిస్తా. ఇప్పుడు రూమ్ స్పేస్ అనేది క్లియర్ చేయాలి. తర్వాత అయితే ఈ బెడ్రూమ్ కొంచెం కేర్ఫుల్ ఉండాలనుకుంటా. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి చూద్దాం. అది కొంచెం పాకుతుంది కదా. ఈ మ్యూజిక్ ఇలానే ప్లే అవుతూ ఉంటుంది, కానీ కామ్గా ఉండాలి. తొందరగా పాకవే, I'm impatient. Say please, spider away. అక్కడ అయిపోయింది. స్పైడర్కి తీసేసుకొని ఇప్పుడు అరే బాబోయ్, అది ఇప్పుడైతే ఈమె డిసిపేర్ అయిపోతుంది చూడండి. బాయ్ బాయ్, ఐ విల్ సీ యూ లేటర్. భయపడిపోయాను రా బాబు, బయట రాకుండా లేదో. నేనైతే సూవర్కి వెళ్ళిపోతున్నానే. ఒక్కడే నించో, ఏం చేయాలని ఆలోచించండి. ఇది స్పైడర్ గేరేది ఇక్కడ వాడేయాలి. ఇప్పుడు డ్రాప్ అయిపోదాం. యాక్చువల్గా అయితే ఈ సూవర్ అంతగా దూరం అంటే ఫస్ట్ టైం ఇది, దాన్ని చూద్దాం. ఇలా వెళ్ళాలి. ఏంటి స్పైడర్? ఏంట్రా అది? అమ్మో వద్దురా బాబు, నేను వెళ్ళిపోతున్నాను. వద్దులే, అనవసరంగా వచ్చాను నేను.
వద్దులే, దూరం వెళ్ళను. ఏదో ఈవిల్ మాన్స్టర్ కనబడింది నాకు అక్కడ. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాంలే. గ్రాండ్ మిమ్మల్ని ఏం చేయలేదు, భయపడకండి. దగ్గరికి వెళ్ళినా ఏం కొట్టదు. ఫస్ట్ మనం వెపన్కి కోసం వెతుకుతాం. వెట్రపేది అమ్మయ్య పోయింది. వెపన్ పీ కోసం వెతికి కాగ్వీల్ దొరికింది రోయ్. ఆ కాగ్వీల్ అనేది బయటపడేద్దాం. ఇప్పుడు అక్కడే ఉండే, వస్తే కొడిసాంతా. కాగ్వీల్ అనేది ఇప్పుడు ప్లే హౌస్ దగ్గర పడేద్దాం. ఓ ఫ్రెండ్స్ అయితే దొరికింది. ఫ్రిడ్జ్లో ఏముంటాయో చూద్దామా? ఫ్రిడ్జ్లో ఏం లేదే. ఇక్కడ లేదు. థ్యాంక్ యూ. ఏది ఇవ్వండిరా. ఫ్రెండ్స్ అయితే కార్కి యూజ్ చేయాలి. ఆ వెపన్కి అనేది సూవర్లో ఎక్కడైనా దాచిపెట్టాలని చూద్దామా? ఇక్కడే ఏంట్రా బాబు. ఆ వెపన్కి తీసుకొని ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తీసుకుందాం. నువ్వు నోరు పోయి ఉంది. నువ్వు మాత్రం ఏమి చేయలేకపోతున్నావే పాపం. సరే ఇంకా వెపన్ తీసుకుందాము. దానికన్నా ముందు సరే కంటిన్యూ అవుదాం. జంప్ స్కేర్ లేము వద్దులే. ఇప్పుడు ఈ క్రాస్ బో ఇంకా దాన్ని తీసుకొని ఆ స్క్రూ డ్రైవర్ అని తెచ్చేసుకొని గ్యాస్ క్యాన్ కూడా ఉండాలి, అది కూడా తెచ్చేసుకుందాం. అదిరా అదిలే, మీరు భయపడకండి. అది అది లెక్క రెండు ఒకేసారి వచ్చాయి. ఫస్ట్ స్క్రూ డ్రైవర్ తీసేసుకుందాం. స్క్రూ డ్రైవర్తో ఇది ఓపెన్ చేసేద్దాం. ప్లే హౌస్కి దొరికింది రోయ్. ప్లే హౌస్ ఇక్కడే ఉంటుంది. ఇదేది జిల్లోటీనా? ఇప్పుడు ఇది ఓపెన్ చేయడమే. అక్కడ కాగ్వీల్ అయితే వెళ్తుంది ఇక్కడ. ఎస్, ఇంటిది లోపల ఉంది. ఇది బర్డ్ సీడ్. ఇప్పుడు బర్డ్ని ఫీడ్ చేయాలి ఏంటి? ఆగు, ఇప్పుడు షార్ట్ కట్ ఉంది నా దగ్గర. ఆ షార్ట్ కట్ అనేది ఎంతో చూపించబోతున్నాను ఇప్పుడైతే. ఊర్లో కదా పడింది. ఓకే,
బర్డ్ అనేది వెళ్ళి మనం కటింగ్ ప్లేస్ అయితే తీసేసుకోవచ్చు. ఆ బర్డ్ అనేది మళ్ళీ కేసులోకి వెళ్తుంది. ఎస్, బేస్మెంట్లోకి అయితే వచ్చేసి ఫస్ట్ వైర్ అయితే కట్ చేసేసి తర్వాత పైన వైర్ కూడా డోర్ దగ్గర కూడా ఒక వైర్ ఉంది, అది కూడా కట్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఆ స్టోర్లోకి వెళ్దాం ఒకసారి. ఏంటి బెల్లు బాగుందా? ఎన్నిసార్లు మోగుతావే? అసలే కోపం తప్పిస్తున్నావు. సూర్యని మీకు ఎక్కడ ఉంటుందో మీకు బాగా తెలిసిందే. అయ్యో మీకు ముక్క పడిపోయింది. ఫస్ట్ డోర్ అయితే ఓపెన్ అయింది, కానీ సెకండ్ కాక్ మీద దొరికింది. ముందు కింద డోర్ని ఓపెన్ చేద్దాం. ప్రస్తుతానికి లాక్ లేదు కదా, ఇది ఓపెన్ చేయాలంటే ఇది వేడాలి. అది లాక్ అయితే ఓపెన్ అయిపోయింది, మనమైతే ఓపెన్ చేసేయచ్చు. అయ్యో ఏమైంది ఇక్కడ? అయ్యో ఈ కార్ బయట దొరికిందా? అది ఇంకా పైకి వెళ్దు కదా. ఈ మ్యూజిక్ ఎప్పటికీ ఆగదా? అలానే జరుగుతూ ఉంటుందా? అవును, మర్చిపోయాను. గ్రాండీ అక్కడే ఉండి కొద్ది కదా మనల్నే చూస్తుంది. దీని చుట్టూ ఒక రౌండ్ వేసేద్దాం. మళ్ళీ బేస్మెంట్లోకి వెళ్ళి ఆ సెకండ్ కార్ట్వీల్ ముక్క అయితే తీసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఉంది. బయదవే దానికన్నా ముందు ఈసారి నిజం చెప్తున్నా, జంప్ స్కేర్ ఏం చేయను. ఈసారి నిజంగా చెప్తున్నా, జంప్ స్కేర్ అయితే ఖచ్చితంగా చెయ్యి అని అంటాననుకోకండి. సరే, ఇప్పుడు రియల్ నేను ఖచ్చితంగా చెయ్యను. ఓకే అయితే అని మళ్ళీ అంటాననుకోకండి. జంప్ స్కేర్లు ఎక్కువైపోతున్నాయి ఏంట్రా? అసలే నేను గేమ్ మీదే ఫోకస్ చేయాలి. గేమ్ మీద ఫోకస్ చేయడానికి మోటివేషన్. సరే, ఇంకా జంప్ స్కేర్ అయితే ఆపేస్తా ఫర్ షూర్. ఈసారి అయితే నేను అబద్ధం చెప్పట్లే. సర్లే కానీ డాడీ మీద ఒక రౌండ్ వేసి వద్దాము. కానీ ఈసారి అయితే రియల్ ఫ్రెండ్స్ జంప్ స్కేర్ అయితే ఇవ్వట్లేదు అనుకోకండి. బయటికి వెళ్ళిపోవాలంటే కదా. టేబుల్ ఏంటి అయిపోయింది? అయ్యో పాపం టేబుల్. అయ్యంటే గ్రాని, అయ్యంటే కొడుతున్నావేంటి? క్రాస్బో గట్టి బీట్ చెప్తున్నాడు. ఏంటా ఏదో అంటున్నావు? క్రాస్బో పీక్తా అంటున్నారే. పీక్తే మళ్ళీ నిన్నే పీక్తా. చాలాసేపు చదువుతున్నాను, అసలు ఏం దొరకట్లేదు. ఏంటో ఏమో. ఏదో ఒకటి ఇవ్వండి రా. ఒకసారి టెడీ రూమ్కి వెళ్ళి చూద్దామా మళ్ళీ? టెడీ రూమ్కి వెళ్ళి చూస్తాను ఒకసారి ఏమైనా దొరుకుతాయో లేదో. నాకు డౌట్ ఉంది ఏదో ఉన్నట్టు.
టెడీ లేకుండా ఇంకేం లేదు. టెడ్డీని ముట్టుకుంటే నేను పీక్తా. ఓసే ప్లీజ్ దయచేసి మళ్ళీ దాన్ని జంప్ స్కేర్ చేయకే. చేస్తే ఏం చేస్తారా? చేస్తే ఏం చేస్తాం? దండం పెడతారే పాపమే. అయితే గేమ్ పీక్ చేయి, నేను వదిలేస్తాను. సర్లేనే బాబు. ఇది ఎక్కడి నుంచి దొరికిందిరా? ఇది ఎలా ఓపెన్ చేయాలి ఇప్పుడు? కావాలంటే వచ్చి నన్ను ఓపెన్ చేయమంటావా? చేయవే, దా దా చెయ్యి. కదులు కదలవే కదలవే. కదలలేవు కదా, మరి ఎందుకే? గేమ్ రీస్టార్ట్ చేయి, అప్పుడు కదగలను. లేదంటే ఒక్క వస్తువుని దొరకాలి ఇంకా, లేదంటే ఈ గేమ్ ఆపేస్తా చెప్తున్నా. బాగా ఎక్కువైపోయింది గ్రానికి. ఏదో మాటలు మాట్లాడుతుంది. ఏదో ఒక దద్దు ఉంది. కార్ బ్యాటరీ ఓకే. కార్ కీ దొరకాలి కదా మరి. ఒకసారి కార్ రూమ్లోకి వెళ్ళి ఏంటి కార్ బ్యాటరీ ఇక్కడే వెళ్తుందా అని తెలియదే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తాను. అదేంటి గ్రానీ అక్కడ ఉంది? ఏంటి మ్యూజిక్ ఏంటి ఇప్పుడు?